అనాథ శవాల్ని, అనాథల్ని వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ ఖననం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం ఆవిడ చేతుల మీదుగా ఆవిడ ఖర్చుతో చేస్తారు. అలాగే వృద్ధాశ్రమం, అనాథాశ్రమం కూడా పెట్టారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న శాంతి గారు ఈరోజు నా స్పెషల్ గెస్ట్. అనాథ శవాలకి దహన సంస్కారాలు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు మీకు? ఏదో ఒక సందర్భంలో గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శవం ముందర అది నా కళ్ళారా చూశాను నేను. నాకు అప్పుడు అనిపించింది, సొసైటీలో ఇట్లా మనం అందరం చూసుకుంటూ పోవడమేనా, ఎంతో కొంత చేద్దామా అని అక్కడ ఒకరోజు అలా మనసుకు కలిగింది. మీరే ఇంకా చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో ఇలాంటి సేవా కార్యక్రమాలకి చాలా ఖర్చు అవుతుంది యాక్చువల్లీ. అదంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? 2015లో అక్టోబర్లో శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి అని ఒక ఫౌండేషన్ పెట్టాను. మొదట్లో అత్తమ్మ మా వారు కంగారు పడినా ఆశ్రమం కట్టమని ల్యాండ్ ఇచ్చారండి. ఓకే. ఆ ల్యాండ్ 40 lakhs దాకా ఉంటుందండి. సేవా సమితి పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అదేమి మీకు అంత పూలబాట కాదేమో అని నా ఉద్దేశం. ఇందులో మీరు స్ట్రగుల్ ఎలాంటిది ఒకసారి అని చెప్పగలుగుతారు? నన్ను ఒక మహిళ నేను పోస్ట్ కాదన్నానని నన్ను చెడుగా చూపించడానికి మొదలుపెట్టింది అనమాట. సూసైడ్ చేసుకుందామా, నన్ను చేయనిస్తలే సమాజం. చాలా మదన పడిపోతుంటే నా భర్త సేవా సమితికి సంబంధించిన వర్క్స్ అన్నింటికీ కూడా ఏదైతే డబ్బు ఖర్చు అవుతుందో అది డెఫినెట్గా మీరు ఎవరినో ఒకరిని ఎక్కే గుమ్మం దిగే గుమ్మం కంపల్సరీ మీరు ఏదో చేస్తూనే ఉంటారు. ఈ స్ట్రగుల్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? గెట్ అవుట్ అన్న రోజులు కూడా ఉన్నాయండి. ఏం లేపోమ్మా, నిజంగా ఒకవేళ అసలు ఈవిడేంటి, ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈవిడ ఏం చేస్తుంది అని అన్నీ చెక్ చేసుకునే అది 1-2 కాదండి, ఒక పెద్ద లిస్ట్ ఉంది మీ అవార్డుల లిస్ట్. 300 అవార్డుల పైన వచ్చాయి నాకు. సో నేను గొప్పగా బాగా చెప్పుకునేటివి కొన్ని ఉన్నాయి. సో మదర్ తెరీసా, సావిత్రిబాయి పూలే నేషనల్ అవార్డ్, తర్వాత నాకు వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం. సో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలను ఆశిస్తున్నారు మీరు? 2 చేతులు జోడించి కూడా మరీ అడుగుతున్నాను. నాకు చెయ్యాలన్న ఇష్టం చాలా ఉంది. సో నేను ముందుకు నేను నడవాలి అంటే ఖచ్చితంగా నేను ఒక ఆశ్రమం పెట్టాలి అనుకుంటున్నాను. కాబట్టి నాకు గవర్నమెంట్ వాళ్ళు నన్ను పిలిచి ఏ విధంగా ఏం కావాలన్నా నేను సబ్మిట్ చేసుకుంటాను. కానీ నాకు మాత్రం వాళ్ళు సహకరించాలని నేను కోరుకుంటున్నానండి. శాంతి గారు, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. నమస్కారం. దిల్సే విత్ అంజలి. థ్యాంక్ యూ. జనరల్గా శాంతి గారి గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే కనుక, జనరల్గా మనం పేపర్లోనూ రోడ్డు మీద తాగి పడిపోయారనో లేకపోతే ఒక అనాథ శవాన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారనో చెప్తూ ఉంటారు. అనాథ శవాల్ని, అనాథల్ని వయసుతో సంబంధం లేకుండా అనాథ శవాలను అయితే వాళ్ళ ఖననం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం ఆవిడ చేతుల మీదుగా ఆవిడ ఖర్చుతో చేస్తారు. అలాగే వృద్ధాశ్రమం, అనాథాశ్రమం కూడా పెట్టారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న శాంతి గారు ఈరోజు నా స్పెషల్ గెస్ట్. శాంతి గారు, ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకి, ఈ సమాజంలో అడుగుపెట్టిన తర్వాత నా తోడు నడుస్తున్న ప్రతి ఒక్కరికి, నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే అంజలి గారికి నా నమస్సుమాంజలి. భలేవారే, నాదే ఉంది. మీలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మీకు నిజంగా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. ఏంటి అసలు అంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చెప్పండి, అసలు ఈ దహన సంస్కారాలు, అనాథ శవాలకి దహన సంస్కారాలు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు మీకు? ముందుగా సొసైటీలో మనం అడుగుపెట్టిన తర్వాత మనకు ఎంతోమంది కలుస్తూ ఉంటారు. ఎన్నో ఒడిదుడుకులు పడిన తర్వాతే ఒక స్టేజ్కి వస్తాం. అయితే నాకు చాలా సందర్భాల్లో ఒకసారి బయటకు వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ని కళ్ళారా చూశాను. అక్కడ
ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారే కానీ మనకున్న బ్రెయిన్ యూజ్ చేయట్లేదు ఎవరు. అక్కడ అతను అంత రక్తపు మడుగుల్లో పడిపోతే కూడా ఒక్కరు ఒక 108కి ఫోన్ చేయడము, లేకపోతే అతనికి కనీసం బ్లడ్ కారకుండా ఒక దుప్పటి లాంటిది కప్పడము ఏది కూడా చేయలేదన్నమాట. అది నా కళ్ళారా చూశాను నేను. నాకు అప్పుడు అనిపించింది, సొసైటీలో ఇట్లా మనం అందరం చూసుకుంటూ పోవడమేనా, ఎంతో కొంత చేద్దామా అని అక్కడ ఒకరోజు అలా మనసుకు కలిగింది. అలాగే నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఏదో ఒక సందర్భంలో గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శవం ముందర, ఆ శవం అక్కడ పడుంది. ఒక 3 days నుంచి ఎవ్వరూ ముట్టుకోకుండా అక్కడ ఉంది. అక్కడ ఉన్న వార్డెన్స్ వాళ్ళు అడిగాం, వాళ్ళు ఎవరు వస్తానన్నారు, అక్కడే ఉంది, అది తీయలేదు, అట్లనే ఉంది. తర్వాత మార్చరీలో కూడా బాక్స్ ఖాళీగా లేదు, ఫస్ట్ వన్. సో ఇలాంటివన్నీ నేను చూసినప్పుడు అసలు అనాథ ప్రేతమై ఎందుకు తిరగాలి? పాపం ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు. ఏ సందర్భంలో మనం ఎవరికి ఏ సేవ చేస్తే, ఎవరికి ఏ సహాయం చేస్తే మనకు తెలియదు. భగవంతుడు పైనుంచి మనకు ఒక ఆశీర్వాదం ఇస్తే బాగుండు అని ఇలాంటి 2-3 సిచ్యువేషన్స్ చూసి నేను అనుకున్నాను, ఇక్కడ మనం ఒక ఆడపిల్ల అని ఎందుకు అక్కడితో ఆగిపోవాలి? వేరే సేవలు చేస్తున్నాం, ఈ సేవను కూడా మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని, ఈవెన్ నాకు రాత్రి 10:30-11 టైంలో డెడ్ బాడీ ఉందని కానీ, ఇక్కడ యాక్సిడెంట్ అయ్యిందని కానీ, ఇక్కడ ఫైర్, ఒక రీసెంట్గా ఒక ఆవిడ ఫైర్ అనమాట, ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో తను నాకు 10:30 నైట్ కాల్ వచ్చింది. ఇమీడియట్లీ నేను వెళ్ళిపోయాను. అంబర్పేటలో అయింది. సో ఇమీడియట్లీ వెళ్ళాను. ఎందుకంటే ఒక మహిళ అక్కడ నిజం అండి, మన ఇంట్లో జరిగిన, మన పక్క జరిగిన తిరిగి చూడని రోజులు ఇవి. సో అక్కడ ఆవిడ అంత ఇదిగా పడిపోతుంటే, మహిళ ఎవరైనా మహిళేనండి, ఆవిడ చనిపోయిన తర్వాత బట్టలు లేకుండా, చనిపోయింది కదా అని శవం అనేసి వదిలేద్దామా, కనీసం చీరన్న కప్పుదామా అని కూడా లేదండి సొసైటీలో. మేము అలాంటివన్నీ కళ్ళారా చూసాం కాబట్టి అందుకే మాకు అక్కడ 10:30-11 లేదు, ఈవెన్ 12 అలాంటివి ఏం చూసుకోండి. ఎప్పుడు ఏ నిమిషాన మాకు ఏ ఫోన్ కాల్ వచ్చినా నేను వెళ్ళి అటెండ్ అయ్యేసి, నా ధర్మం నేను నిర్వర్తించాలి అనుకుంటాను. అక్కడికి వెళ్ళి నేను ఆ వర్క్ చేసి వచ్చేస్తాను. అలా నాకు జనరల్గా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, లేదంటే ఇప్పుడు మీరు చేసే సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ వాళ్ళు బాగా సెటిల్ అయిపోయి కొంత సంపాదించిన తర్వాత సర్ప్లస్ మనీగా ఉన్నప్పుడు, లేదంటే ఇన్కమ్ సోర్స్ ఉన్నప్పుడు చేసే పనులు. కానీ మీరే ఇంకా చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో ఇలాంటి సేవా కార్యక్రమాలకి చాలా ఖర్చు అవుతుంది యాక్చువల్లీ. అదంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మొదట్లో అండి 2015 అప్పుడు 2015లో అక్టోబర్లో సంస్థను మొదలుపెట్టాం. సంస్థ మొదలుపెట్టినప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళే నిరాకరించారు ఫస్ట్. మా హస్బెండ్ కానీ అత్తయ్య కానీ, అంటే సొసైటీలో చాలామంది ఉన్నారు, వాళ్ళే చేయలేదు, నువ్వు ఎలా చేయగలవు, ఈ అడుగు బయటకు పెడితే ₹1తో సంబంధము, రూపాయి లేనిదే నువ్వు ఎలా చేస్తావు అని చెప్పేసి నాకు ఇంట్లో నుంచి కూడా నన్ను, మా ఇంట్లో వాళ్ళు కూడా అలా అన్నవాళ్లే. నాకు ఎక్కడో ఒక చిన్న ఆశ అండి, అది ఆశే కావచ్చు, ఆశయమే కావచ్చు. నేను 10th చదివేటప్పుడు నేను 3rd floor నుంచి యాక్సిడెంట్లు నేను కింద పడిపోయాను. కింద పడిపోతే నన్ను అక్కడి నుంచి పడిపోయేటప్పుడు చూసిన వారందరూ కూడా ఈ అమ్మాయి అయిపోయింది, ఇంకా మనకు దక్కదు అని చెప్పి ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న అవన్నీ కూడా వినిపించాయి. చనిపోతాను అనుకున్న మనిషిని కూడా నేను బ్రతికానండి. అయితే నాకు షిరిడి సాయినాథుడు, నా చిన్నప్పటి నుంచి నేను ఆయన్ని బాగా మనసారా కొలిచిన ఆ దీవెనలు కావచ్చు, నేను బ్రతికి బయటపడ్డాను. నేను మళ్ళీ శ్వాస తీసుకోవడానికి నాకు భగవంతుడు ఇచ్చిన ఆస్కారం అనుకుంటున్నాను కనుక నేను ఏదో చేయడం కోసమే బ్రతుకున్నాను. నన్ను ఈ భూమి మీద ఉంచాడు అంటే నాతో ఏదైనా సాధించేది ఉందా, లేకపోతే నేను ఎవరికైనా హెల్ప్ చేసేది ఉందా ఏంటి అని ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత ఒక నైట్ నాకు అలా అనిపించింది. నాకు సంస్థ పెట్టాలి అని చెప్పి అనిపించింది. ఈ శాంతి మీ అందరి కళ్ళ ముందర కనిపిస్తుంది అంటేనే ఆ సాయినాథుడు. అందుకోసమే శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి అని ఒక ఫౌండేషన్ పెట్టాను. మొదట్లో అత్తమ్మ మా వారు కంగారు పడిన ఒక సంవత్సరం రోజుల్లోనే నేను ఏం చెయ్యాలి అనుకున్నాను అనేది వాళ్ళకి చూపెట్టాను. చూపెట్టే వరకు
మొదట్లో అందరూ కూడా మనకెందుకులే అమ్మా, మనం ఎందుకు వాళ్ళని, మనం కాకపోతే వేరే వాళ్ళైనా చూస్తారు, నువ్వే వెళ్ళి చూడాలా అన్న మెంబర్స్ ఈరోజు ఎక్కడ ఏది ఉన్నా నాకు చెప్పండి, ఎక్కడ మీరు వెళ్తున్నా మాకు కూడా ఒక మెసేజ్ ఇవ్వండి, మేము కూడా వస్తాం, మేము కూడా చేస్తాము అనేదాకా తీసుకొచ్చాను. చూసారా, నాకు చాలా అండి, నాకు ఆత్మసంతృప్తి అండి. ఎంత చేసినా అయితే మాత్రం అది తరగదు. అంటే మనం సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అవుతామనేది ప్రతి ఒక్కరికి నాకు తెలిసినంతవరకు ఇంకా ఏదో చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు మాత్రం భగవంతుడు నేను అనుకున్నది నేను చేశాను, 100 మందిని మార్చక్కర్లేదండి, ఒక్కరిలో నుంచి మార్పు వచ్చి నేను కూడా నీ వెంట ఉన్నాను అంటే అక్కడికి మనం జయించినట్టే అని నేను హ్యాపీ ఫీల్ అవుతాను. కనుక సో అత్తయ్య గారు, మావారు, మా మామయ్య గారు ఉన్నన్ని రోజులు, ఆయన జస్ట్ ఒక 5 years బ్యాక్, కానీ ఆయన ఉన్నన్ని రోజులు నాకు చాలా సపోర్ట్ చేశారండి. ఇక్కడున్న మా మామయ్య గారు చల్లగా ఉండాలి, చాలా బాగా చూసుకున్నారండి. సో ఇప్పుడు కూడా మా అత్తయ్య గారు రీసెంట్గా వాళ్ళ నాన్నగారు తనకిచ్చిన ఆస్తిని ఈ సేవకి మెచ్చి తను నాకు ఆశ్రమం కట్టమని తను ల్యాండ్ ఇచ్చారండి. ఆ ల్యాండ్ 40 lakhs దాకా ఉంటుందండి. మేము నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మా పిల్లలకి కానీ వెనకలు ఏదో ఉంచేసుకుంటాం, బాగా పెరిగిపోతాం అన్న ఆశలు ఆశయాలు అలాంటివి ఏం లేవు. సొసైటీకి నా వంతుగా నేను ఏం చేయాలో అది చేద్దామని ముందుకు వచ్చానమాట. అంటే మీ సేవా సమితి కింద మీరు చేసే సేవా కార్యక్రమాలు లిస్ట్ ఒకసారి చెప్పండి, నాకు తెలుసు, వ్యూవర్స్ కోసం చెప్పండి. తప్పకుండా అండి, అందరూ తెలుసుకోవాలి కదా. మీ ఇంటర్వ్యూ ద్వారా ఎంతోమంది సహాయాన్ని అర్థించి మీకు ఫోన్ చేయాలి. డెఫినెట్గా మీ సేవలు ఎంతో విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. మనం అసలు ఒక రెస్ట్రిక్షన్స్ అని ఏం పెట్టుకోలేదు. బైలాస్లో కూడా మనకు చేతనైన అన్నీ చేద్దామని చెప్పి రాసుకున్నాము. అనాథ శవాలకి ధన సంస్కారాలు చేయడము, అలాగే వృద్ధుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పించి వాళ్ళ బాగోగులు చూసుకోవడము, అలాగే అనాథ పిల్లలు ఎక్కడ కనిపించినా వాళ్ళని ఆర్ఫనైజ్ హోమ్స్కి పంపించడము, రోడ్ సైడ్ మెంటల్గా వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు రోడ్డు మీద తిరిగే వాళ్ళని. వీళ్ళ దగ్గర మాకు చాలా సమస్యలు కూడా ఎదురైనాయి అనమాట. సో వాళ్ళని మేము తీసుకెళ్ళి హోమ్స్ ఉంటాయి, కొన్ని హోమ్స్ ఉన్నాయి, వాళ్ళ కోసం సపరేట్గా ట్రీట్మెంట్ ఇస్తారు. అలా వాళ్ళు మారిన వాళ్ళ ఫైల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతానండి. నేను కొన్ని అందరూ చేస్తూ ఉంటారు, మేము కొన్ని చేయలేని పనులు చేసి అందులో మేము సక్సెస్ అయ్యాము అని చెప్పి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక దగ్గర హయత్ నగర్లో మాకు కాల్ వచ్చిందనమాట. సో ఆ కాల్ వచ్చినప్పుడు అతను రోడ్డు మీద అందరినీ కొంచెం విధ్వంసం సృష్టిస్తున్నాడు, మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు, కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారని కాల్ వచ్చింది. మేము వెళ్ళాము, హయత్ నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి అతన్ని మేము తీసుకెళ్ళి, మా బాధ్యత అండి, మేము తీసుకెళ్ళి ఇట్లా ఆశ్రమంలో ఉంచి తను మళ్ళీ బాగుపడ్డాక కూడా మీకు మళ్ళీ కూడా వివరాలు అందజేస్తామని చెప్పి మనం పిఎస్ నుంచి లెటర్ తీసుకొని, సో అతన్ని అక్కడే మనకు దగ్గరలో, మేము మనస్థలపురంలో ఉంటాము, సో మన ఇంటికి దగ్గరలో ఆలైటీ ఫౌండేషన్ అని ఉందన్నమాట. అక్కడ గురువు గారు, ఆయన దగ్గర 300 మంది పైగా అందరు మెంటల్ వాళ్ళే ఉంటారు. మొత్తం గొలుసులతో కట్టేసి ఉంటారు, మతిస్థిమితం లేకుండా. వాళ్ళు కనీసం వేసిన బట్టలు కూడా వాళ్ళు వంటి మీద ఉంచుకోరు. సో వాళ్ళు అక్కడే వామిటింగ్ చేస్తుంటారు, అక్కడే అన్నీ చేస్తూ ఉంటారు. నిజంగా మనం చూసేదే ప్రపంచం కాదండి, మనకు తెలియని ప్రపంచం కూడా చాలా ఉంది. ఒక్కసారి బయటికి రండి, బయటికి వచ్చి ఏం జరుగుతుంది ప్రపంచంలో, మనమంతా ఏం చేయగలం అని ఒక్కసారి చూసినట్టయితే ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో అక్కడ మేము అతన్ని తీసుకెళ్ళి జాయిన్ చేసేటప్పుడు, వ్యాన్లో ఎక్కించేటప్పుడు ఎవరైతే నేను గురువుగారు మరియు ఫ్రెండ్స్ ఉన్నారు, మేము అలా ఎక్కించేటప్పుడు అతను మమ్మల్ని ఫోర్స్గా తోసేయడంతో మేము ఒక్కొక్క మూల వెళ్ళి కూడా పడిపోయాము. సో మాకు దెబ్బలు అవన్నీ కూడా తగిలాయి అనమాట. సో మళ్ళీ ఆయన పారిపోతుంటే మళ్ళీ ఆయన క్యాచ్ చేసి మళ్ళీ వ్యాన్లో ఎక్కిచ్చేసి, ఎందుకంటే వాళ్ళకి తెలియక వాళ్ళు గిచ్చేస్తారు, కొడతారు, రాళ్ళతో కొడతారు, అన్నీ ఉంటాయి. సో వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ జాయిన్ చేసి, ఎవరినైతే నేను జాయిన్ చేశానో మళ్ళీ నేను ఒక 2-3 monthsకి ఒకసారి 2-3 months తర్వాత వెళ్ళి అతన్ని నేను చూసినప్పుడు అసలు నేనైనా ఇతన్ని తీసుకెళ్ళింది, ఇంత మార్పా, నన్ను చూసి నమస్తే పెట్టడం కానీ, బాగున్నావా అని అడగడం కానీ, అది చూసి మాత్రం నాకు చాలా ఆనందం అనిపించిందండి. నిజంగా అతను రోడ్డు మీదే ఉంటే అలానే ఉండిపోయేవాడు. సో అతనిలో మార్పు వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. అలాగే అంటే ఇప్పటి వరకు ఎన్ని కేసులు మీరు అనాథ శవాలకి దాన సంస్కారాలు చేశారు? అనాథ శవాలు చాలానే చేసామండి. సో మన తర్వాత వికలాంగులకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాము. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీ దగ్గర ఉంటుందా? అంటే ఎవరైనా దాని సంస్కారాలు చేసిన తర్వాత ఎవరికి చేసాము అనే బిల్స్తో సహా ఉంటాయి మా దగ్గర. అనాథ శవాలకి మేము
ఎక్కడైతే ఇప్పుడు వాళ్ళకి ఎవరు లేకపోతేనే కదా మేము తీసుకెళ్తాం కదా, మా పేరు మీదే మేము బిల్ చేయించడం, శాస్త్రోక్తంగా వాళ్ళకి అవన్నీ కర్మ క్రియలు అవన్నీ చేయించడం అన్నీ కూడా దగ్గరుండి నేనే చేస్తాను. సో ఇవి ఒక్కొక్క శవానికి మాకైతే 6,000 చిల్లర పడుతూ ఉంటుంది. ఈ ప్రతిదీ కూడా మా హస్బెండ్ ఒకటే అంటారండి, సంస్థ అనేది ఒకవేళ నువ్వు పెట్టుకోవచ్చు, దానికి ఎవరైనా సపోర్ట్ చేస్తే చేయని, లేకపోతే లేదు, కానీ నా వంతుగా మాత్రం నీ వెనుక నేనున్నాను అని మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా దిగులు పడకుండా నువ్వు ముందుకు వెళ్ళు అని తను ప్రతిసారి కాల్ వచ్చినా తనే నాకు డబ్బులు దగ్గరుండి ఇచ్చి పంపిస్తూ ఉంటారండి. ఇది మాత్రం మా ఇంటి నుంచే చేస్తున్నాం. ఈ అనాథ శవాల దాన సంస్కారాలు మాత్రం మా ఇంటి నుంచే ప్రతి పైసా కూడా వెళ్తుందండి. ఇది మాత్రం సొసైటీలో ఎవరినైనా అడిగి మాత్రం తీసుకునేది కాదు, ఇది మాత్రం మేమే చేస్తున్నాం. అయితే ఇలా నాకేంటి అంటే ఇలా ఎన్ని రోజులు చేస్తాం, చాలా అప్లికేషన్స్ వస్తుంటాయి మాకు విడోస్ దగ్గర నుంచి, మాకు ఏదన్నా ఒకటి చేయండి మేడం, మాకు ఏదన్నా ఒకటి చేయండి అని చెప్పేసి వాళ్ళు అడగడము, వికలాంగులు వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి పెళ్ళిళ్ళు చేయమని అడగడము, ఇలాంటివన్నీ కూడా సొసైటీలో మనం ఏదో కొంత చేస్తున్నాము అని తెలిసిపోయి మన ఇంటి దగ్గరికి చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, నాకున్నంతసేపు, నాకు శక్తి ఉన్నంతసేపు నేను చేయాలని ఆరాటం ఉంది. తర్వాత అందుకోసమనే నేను ప్రతి ఒక్కరిని ఒకటే మాట అంటా, నా దగ్గర ఉందండి చేస్తా, కానీ తర్వాత నాకు కావాలి కదా, సో మీరు సపోర్ట్ చేయండి. అందుకోసమే ఇప్పుడు మా అత్తయ్య గారు ఇచ్చింది కూడా దానిలో సాయి ధామం అని ఒక పేరు నామకరణం చేసి ఆ సాయినాథుని ఆశీస్సులతో 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, కానీ ఒక ఆశ్రమాన్ని కట్టాలని మనసారా నేను సంకల్పించుకున్నాను. ల్యాండ్ అయితే ఉంది, ల్యాండ్ మంచి చేయాలనే ఒక మంచి కార్యక్రమం, సేవ చేయాలని అయితే ఉంది. బిల్డింగ్ కట్టారా ఇంకా లేదండి, ఇంకా ఇప్పుడు 2019లో మొదట అదే పని మీద, ఆ ప్రాజెక్టు మీదే ఉన్నాం. అదే చెప్తున్నాను, మన దగ్గర ఉండేది ఒకవేళ ఆవగింజ అయితే మనకు కావాల్సింది గుమ్మడికాయ అంత, కాబట్టి వెయిటింగ్లో ఉన్నాము. మనసున్న వారు ఏ ఒక్కరైనా సహకరించి సపోర్ట్ చేస్తే మాత్రం వాళ్ళ సపోర్ట్ తప్పకుండా తీసుకోవాలని ఎదురు చూస్తున్నాం అన్నమాట. అంటే మీరు ఈ సేవా సమితి స్థాపించినప్పుడు మీరు ఒక్కరే, తర్వాత ఏమైనా స్టాఫ్ని జాయిన్ చేసుకున్నారా? లేదండి, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే మనం ఒక 7 మందితో రిజిస్ట్రేట్ చేసుకున్నాము. 7 మంది వాళ్ళే చక్కగా 3 years నుంచి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. తర్వాత చాలామంది కూడా మీ దగ్గర మాకు సభ్యత్వం ఇవ్వండి, మేము కూడా మీ దగ్గరికి వస్తాము అని అడుగుతున్నారు. కానీ ఇది మనం ఏదో సభ్యత్వం పెట్టో 50 రూపాయలు తీసుకోనో 100 రూపాయలు తీసుకోనో నడపాలి అనుకునే ఆర్గనైజేషన్ మాత్రం కాదు. స్వచ్ఛందంగా ఎక్కడ పని ఉన్నా మేము ఒక ఫోన్ కాల్ చేస్తాం, మీరు వచ్చి అక్కడ సేవ చేయండి, మీరు మా మెంబర్గానే మేము ప్రకటిస్తాం, కానీ ఇక్కడ డబ్బులు తీసుకొని మాత్రం చేసేది కాదు. ఎవరికి అవసరమైందో అక్కడికే వచ్చి మీరు ఇవ్వండి, మేము 100% అది కూడా చెప్తాం. ఒక దగ్గర పెళ్ళి ఉంది, పుస్తమెట్టలు కావాలి, చీరలు కావాలి, షామియానా కావాలి, ఏదైనా సరే A to Z మనమే చూసుకుంటాం కనుక మేము మా వంతుగా వచ్చి అక్కడికే ఇస్తామండి అంటే అక్కడికే రమ్మంటున్నాం. సో సపరేట్గా దీన్ని ఒక ఫౌండేషన్ లాగా ఒక మెంబర్గా తీసుకోవడం, దానికి ఒక రిసిప్ట్ రాయడం, ఇలాంటివన్నీ కూడా మేమేమీ దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయలేదన్నమాట. అట్లా. ఓకే, సో అయితే ఈ 7 మెంబర్స్తో నడుస్తుంది ప్రస్తుతం? 100% ఈ 7 మెంబర్స్. మరియు సొసైటీలో మనకు ఎవరు ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరు రిలేటివ్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా మాతో పాటు కలిసి వస్తున్నారు. బట్ స్పెషల్గా మెంబర్గా ఎవరు లేరన్నమాట. లీగల్ ఇష్యూస్ ఏం రాలేదా మీకు? ఏంటండి లీగల్ ఇష్యూస్ ఏం రాలేదా మీకు? ప్రజెంట్ ఇప్పటి వరకు అండి మేమే ముందు జాగ్రత్తగా ఒక అడ్వకేట్ మనకున్నారు, ఈ సంస్థకు ఒక అడ్వకేట్ ఉన్నారు, ఒక అడ్వైజర్ ఉన్నారు, సో ఒక జడ్జి ఉన్నారు, తర్వాత పోలీసు శాఖ మనకు సపోర్ట్లో ఉంది. ప్రతిదీనండి లీగల్ వైజ్గా మేమే జాగ్రత్త పడుతూ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇది మరి వీళ్ళంతా కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా, లేకపోతే ఎలా వాళ్ళకి పేమెంట్ అది ఎలా చేస్తున్నారు? 100% సాయి దయతో ఫ్రీ చేస్తున్నారండి. నాకు చాలా సంతోషం వేసేది ఎక్కడ, సీరియస్లీ మేడం, సీరియస్లీ నాకు అడ్వకేట్ గారు కానీ ఇంకా వాళ్ళే నాకు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారండి. ఎవరైనా మీ దగ్గరికి ఒకవేళ చదువుకోవడానికి పిల్లలు వస్తే చూడండి, మా సొసైటీ అంటే జడ్జెస్కి లేకపోతే అడ్వకేట్స్కి వాళ్ళకొక క్లబ్ అనేది లేకపోతే వాళ్ళకొక ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, మా ఆర్గనైజేషన్ తరఫున మేము చదివిస్తాము, 10th చదివిస్తాము, పుస్తకాలు ఇస్తాము. ఇలా నన్ను ఇంకా ఎంకరేజ్ చేసేది వాళ్ళే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. సో టోటల్ ఇప్పటి వరకు వాళ్ళు అందించిన సర్వీస్ మొత్తం ఫ్రీగానే ఇచ్చారు ఇప్పటి వరకు. ఓకే, సో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలను ఆశిస్తున్నారు మీరు? ఖచ్చితంగా అండి, నాకు 2 చేతులు జోడించి కూడా మరీ అడుగుతున్నాను, నాకు చేయాలన్న ఇష్టం చాలా ఉంది.
సో నేను ముందుకు నేను నడవాలి అంటే ఖచ్చితంగా నేను ఒక ఆశ్రమం పెట్టాలి అనుకుంటున్నాను. ఎంతోమంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనుకుంటున్నాను. కాబట్టి నాకు గవర్నమెంట్ వాళ్ళు నన్ను పిలిచి ఏ విధంగా ఏం కావాలన్నా నేను సబ్మిట్ చేసుకుంటాను. కానీ నాకు మాత్రం వాళ్ళు సహకరించాలని నేను కోరుకుంటున్నానండి. చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రతిదీ పైసాతో కూడుకున్నది కనుక నాకు గవర్నమెంట్ నాకు సహకరించాలని మనసారా కోరుకుంటున్నాను. సో నన్ను ఇప్పటి వరకు కూడా మన సంస్థకి 3 years మాత్రమే అయింది. ఈ 3 yearsలో కూడా ప్రతిదిన ఫైల్స్ అన్నీ కూడా మేము ఇప్పుడు సిద్ధం చేస్తున్నాం. మార్చ్ వరకు అన్నీ కూడా సబ్మిట్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. అంటే మీకు స్పెషల్గా ఇక్కడ అనాథ సేవ ఉంది, లేదంటే ఇక్కడ ఒక మెంటలీ డిజార్డర్లో ఉన్న ఒక వ్యక్తి లేకపోతే ఇంకెవరు ఉన్నారని నిజంగా కాల్స్ చేస్తారా? చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. ఈవెన్ మనకు పోలీస్ స్టేషన్ పిఎస్లో కూడా మన నెంబర్ ఇచ్చొచ్చున్నాము. సికింద్రాబాద్ దగ్గర, సికింద్రాబాదు, గాంధీ చుట్టుపక్కల, ఉస్మానియా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కానీ మనకు కాల్ చేయమని చెప్పేసి మనం చెప్పి వచ్చున్నాం అనమాట. సో కంపల్సరీ మనకు కాల్స్ వస్తాయి. ఈవెన్ పిఎస్, నేను అదే చెప్తున్నా, పోలీస్ వాళ్ళు కూడా మనకు టచ్లో ఉంటారండి. వాళ్ళు కూడా అడుగుతూ, యాక్చువల్గా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏ సొసైటీ ముందుకు రాలేదనుకోండి, ఏ ఆర్గనైజేషన్ రాకపోతే పోలీస్ వాళ్ళే చొరవ తీసుకొని వాళ్ళే చేస్తూ ఉంటారు. లేకపోతే హరిశ్చంద్ర ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు. సో ఎవరు అవైలబుల్ లేకపోతే కూడా ఇలాంటి ఎన్జిఓస్ను కూడా వాళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అట్లా మీరు పెట్టినప్పటి నుంచి, ఈ సేవా సమితి పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అది డెఫినెట్గా మనం స్టార్ట్ చేసేద్దాం అని అనుకోగానే అదేమి మీకు అంత పూలబాట కాదేమో అని నా ఉద్దేశం. ఇందులో మీరు స్ట్రగుల్ ఎలాంటిది ఒకసారి అని చెప్పగలుగుతారు? అభ్యంతరం లేదంటే. తప్పకుండా అండి. ఖచ్చితంగా ఒక మంచి ఉన్న చోటే ఒక చెడు కూడా ఆధారపడి ఉంటుంది. పెద్దవాళ్ళు ఏదైతే నాకు చెప్పారో నేను ఆ ఓపికతోనే ఇప్పటి వరకు నడుస్తున్నా అని నేను అనుకుంటున్నాను. మా నాన్నగారి పెంపకం అండి. నాన్న నా మొదటి గుడు. అసలు నన్ను నాటి అని అందరూ కూడా అవాయిడ్ చేస్తుంటే మా నాన్న ఒక్కరు మాత్రమే నన్ను దగ్గరికి తీసుకున్నారు. మా నాన్నగారు నరసింహమూర్తి గారు, అమ్మ సుజాతమ్మ. నేను పుట్టింది పెరిగిందంతా శ్రీకాళహస్తి. నా స్టడీ అక్కడే జరిగింది. చిత్తూరు జిల్లా, రాయలసీమ అమ్మాయిని. కానీ వివాహం మాత్రం తెలంగాణ అబ్బాయి ఎర్రం భాస్కర్ గారితో జరిగింది. సో నేను చాలా యాక్టివ్గా ఉండడం మా నాన్న గమనించి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అని చెప్పేసి మా నాన్నగారు నేర్పించినటువన్నీ ఇక్కడ ఫీడ్ అయ్యాయి అన్నమాట. ఆయన భోంచేసేటప్పుడు కానీ, ఒక దగ్గర వాకింగ్కి వెళ్తున్నప్పుడు కానీ, ఒకవేళ అందరం కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కానీ కొన్ని నీతి కథలు చెప్తూ ఉండేవారు. రామయ్య, సోమయ్య ఫ్రెండ్స్గా ఉండేవారు. ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వడం, లేదు మనం భోంచేస్తున్న సమయంలో ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి భోజనం పెట్టడం, మనం తింటున్న పళ్ళెం కూడా ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తికి ఇచ్చేయాల్సిన సమయం వస్తే వాడికే కడుపు నింపాలి, కానీ మన కడుపు నింపుకోకూడదు ఎప్పుడు కూడా. ఒకవేళ మనం ఒకరికి సహాయపడ్డామంటే భగవంతుడు పైనుంచి చూస్తూ ఉంటాడు, మనకు అవసరమైనప్పుడు ఆయన చేస్తాడు అనే ఈ మాటలన్నీ కూడా విని పెరిగాను. మానవ సేవే మాధవ సేవ, దయగల హృదయమే భగవన్ నిలయం. భగవంతుడి చుట్టూరు 10 ప్రదక్షిణాలు చేసే కన్నా 100 రకాల బాధలు పడే వాళ్ళకి మన చేతనైతే ఒక సాయం చేస్తే ఆ భగవంతుడే దిగి వస్తాడని మనం చెప్పే ప్రతి మాట కూడా ఇప్పటికీ నేను అవే ఫాలో అవుతున్నా. మొదటి గురువు ఆయన్నే తీసుకొని ఇవన్నీ చేస్తున్నా. సో సంస్థ పెడతానన్నప్పుడు మొదటిగా మా ఇంట్లో వాళ్ళు వద్దు అని నిరాకరించడం. కొద్ది రోజులు గడిచిన తర్వాత నన్ను వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, ఎలా అండి అని మా వారితో డిస్కస్ చేసినప్పుడు మొదటి ధైర్యం ఆయనే ఇచ్చారు. ఎప్పుడైతే మనం కాదు అనుకొని ఒక స్టెప్ బయటికి వేసి సొసైటీకి సేవ చేయాలని వెళ్ళామో ఖచ్చితంగా 100 కళ్ళు మన మీద ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటారు. మాటల్ని పట్టించుకుంటావా, నీ లక్ష్యాన్ని ఛేదిస్తావా అని ఒక్కటే చెప్పేవారు మా వారు. నువ్వు లక్ష్యాన్ని ఎదుర్కో, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు అలా చేయి, నీ వెనుక నేనున్నాను. ఎవరేమంటే నీకెందుకు బాధ, నేను అన్నప్పుడు నువ్వు బాధపడాలి, మా అమ్మ అన్నప్పుడు బాధపడాలి, మన ఫ్యామిలీలో ఎవరైనా డిస్టర్బ్ అనిపిస్తే ఏమన్నా అంటే అప్పుడు బాధపడాలి, అంతేకాని ఎవరు ఏమన్నా నువ్వు ఫీల్ అవ్వకు అని చెప్పి పంపించారు. కానీ ఎక్కువ శాతం ఏమంటారు కదండి, లేడీస్ అని కదా మనం తొందరగా మనసులోకి తీసేసుకొని హర్ట్ అయిపోతాం అన్నమాట. ఒక మహిళకి ఒక మహిళే శత్రువు అని చెప్పి. సో నేను ఒకసారి షిరిడీ టూర్ పెట్టానండి.
షిరిడి టూర్ పెట్టినప్పుడు ఇలానే నన్ను అక్కడ ఫ్రీ పెట్టాను. ఫ్రీగా షిరిడికి తీసుకెళ్ళడం అంటే అదొక పెద్ద యజ్ఞం. అందులోనూ 50 ఏళ్ల పైన వయసు పడిన పెద్దవాళ్ళని తీసుకెళ్ళాను. అక్కడికే నన్ను అందరూ చాలా భయపెట్టారు. ఎందుకంటే వాళ్ళకి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారో తెలియదు, ఎక్కడ వామిటింగ్స్ అవుతాయో తెలియదు. ఇంత పెద్ద ఎందుకు ఛాలెంజింగ్ తీసుకున్నావమ్మా, ఎందుకు పెట్టుకున్నావు? ఒక్కసారి కానీ ఈ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ కానీ తిప్పికొట్టింది అనుకో, మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేవని చాలా భయపించారు. కానీ నాకే ఎక్కడో ఏదో చెప్తున్నాను కదా, ఏదో బలం, ఏదో ఆశ, ఏదో ఆశయం, ఏదో సాధించేయాలన్న ఇదనమాట. ఇప్పటి వరకు వీళ్ళు 50 ఏళ్ళు వచ్చిన పేదరికంలో ఉండి వయసు 50 వచ్చి ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ తీసుకోపోక వాళ్ళు ఎక్కడికి పోకుండా ఉండి షిరిడీనాథుడిని ఇంతవరకు చూడలేదు. అది చూసే భాగ్యం నా వల్ల నన్ను వారధిగా ఆయన నిర్మించుకున్నాడు. నేను ఎందుకు తీసుకెళ్ళకూడదు అని ఒక్కటే వైపు ఉంది, కానీ రెండో వైపు నెగిటివ్ వైపు అంటే వీళ్ళు ఏదైతే పాపం చెడు అని చెప్తున్నారో అది కూడా చెప్తున్నారు, కానీ అది కూడా నా మంచి కోసమే కావచ్చు. కానీ నేను అది వినట్లేదు, నేను చేసేద్దామన్న ఆశ. అయితే వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు ఒక లేడీ, అన్నోన్ లేడీ, పేర్లు ఎందుకండి, అదే తను ఇదంతా కూడా పెద్ద ఆర్గనైజేషన్ అనుకున్నారు, చాలా పైసలు వస్తాయి అనుకున్నారు, నాకు తెలియదు. కానీ నన్ను అడిగారనమాట, నాకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలి, ఇందులో నాకు ఇచ్చేయండి అని అడిగారు. అడిగితే నేను అన్నాను, లేదండి, ఇక్కడి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కదపతలుచుకోలేదు, వాళ్ళు చాలా హ్యాపీగా నాకు సపోర్ట్ చేస్తున్నారు, నేను మా టీంతోనే నడిపిస్తాను. ఇప్పటి వరకు అదే చెప్తున్నాను, నేను ఎవరిని కూడా మెంబర్షిప్ తీసుకోండి మా దానిలోకి రండి అని మాత్రం నేను అడగట్లేదు. మీకు చేయాలనిపిస్తే ఎక్కడ అవసరమైతే మీరు వచ్చి డైరెక్ట్ చేసేయండి, ఇదే పెట్టుకున్నాం కాబట్టి నేను నిరాకరించాను. ఈ నిరాకరించడంతో అండి నాతోనే ఉంటూ మళ్ళీ నాకు తెలియలేదు అసలు ఏం చెప్తున్నారు, బయట ఏం చెప్తున్నారు, లోపల ఏం చెప్తున్నారు అని కూడా నేను కనుక్కోలేకపోయానండి. నాతోనే ఉంటూ షిరిడీ కూడా వచ్చారు, షిరిడీ ట్రిప్ అయిపోయింది, అందరినీ కూడా మళ్ళీ తిరిగి బాబా దయ వల్ల హ్యాపీగా అండి, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు, దిగాము, దర్శనం అంటే ఒక హోటల్ అనేది కూడా అండి ఇక్కడ ఎంతోమంది చేయూతనిస్తే కానీ ఆ ప్రోగ్రామ్ అంత గ్రాండ్ సక్సెస్ అయింది. హోటల్స్ ఫ్రీగా ఇవ్వడము, అంతే షిరిడీలో హోటల్స్ ఫ్రీ అంటే ఎంత 40 మందికి అండి, అంతమందికి ఫ్రీగా ఇవ్వడం, ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వడము, వెళుతున్న దారిలో కూడా చాలా క్లబ్స్, వైశాఖ్ క్లబ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, క్లబ్ వాళ్ళు కూడా వీళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం అంతా కూడా అదొక యాత్ర అండి. ఇంత పెద్ద యాత్ర నాతో నడిచిందా అనుకున్నా. సరే వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరు ఫోన్ కాల్స్ అనమాట. హ్యాపీ మూమెంట్లో నేనున్నా, అమ్మయ్య గ్రాండ్ సక్సెస్ అయిపోయింది బాబాయ్, ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరుకున్నారని హ్యాపీలో నేనున్నా. కానీ ఒక్కొక్క కాల్ వస్తుంది, ఏమొస్తుందంటే, ఏంటమ్మా నేను ఇచ్చిన ప్రతి పైసా నువ్వు సేవకు వినియోగిస్తావనుకున్నా, పెద్దవాళ్ళకి పెడతావనుకున్నా, నువ్వు తినడానికా మేము ఇచ్చింది అని ఒక్కొక్క కాల్ వస్తుంది. సార్ మీకు బిల్స్ కావాలంటే నేను చూపిస్తాను. 1,20,000 ప్రాజెక్ట్ అండి, 80,000 రూపాయలు బస్కే పెట్టాం. వాళ్ళని తీసుకొచ్చే మద్గద టీకి కూడా బయటికి వెళ్తే 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది, ఒక 5 రూపాయలకి ఏం దొరకదు. ఇలా ప్రతి అడుగున టోల్ గేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ పోవడంతో అంతా కూడా 1,20,000 ప్రాజెక్ట్ 1,20,000 పెట్టుంటాం, లేకపోతే ఈ 5,000 మిగులుతో 5,000 కూడా మన సంస్థలోనే ఉంటాయి. మేము ఇప్పటి వరకు కూడా రూపాయి కోసం నేను పని చేయలేదు. సేవ చేయాలి అనుకున్నా, ఇన్నోవేటివ్గా చేయాలనుకున్నా, నా వంతుగా నేను ఏం చేయాలనుకున్నాను ముందుకేసా. నాకు ఇంకా ఏడవడం మొదలుపెట్టాను. ఏంటిది, నేను బాబా నన్ను ఎందుకు ఇంత పరీక్షిస్తున్నావు, నేనేం తప్పు చేశాను? ఇక్కడ బ్యాడ్గా ప్రచారం చేసి నన్ను ఒక మహిళ నేను పోస్ట్ కాదన్నానని నన్ను చెడుగా చూపించడానికి మొదలుపెట్టిందనమాట. ఈ ఆర్గనైజేషన్ మూత పడితే కానీ నేను ఊరుకోను అని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా నీకెందుకమ్మా అది స్టాప్ చేసేసే, నువ్వు ఎందుకు? నేను స్టాప్ చేసేంత తప్పు నేను ఏం చేశాను? ఎక్కడికి వస్తారో అక్కడికి రండి, ఏం పోరాడాలో నేను పోరాడతాను, మీకు న్యాయంగానే ఏం చూపించాలో అది చూపిస్తాను. అక్కడ మొదలైందండి. అక్కడ మొదలైన తర్వాత చాలా బాధపడ్డాను, చాలా స్ట్రగుల్ చేశాను. కొన్ని నెలలు నన్ను నేను అంటే చూడండి, మంచి అనేది ఒక మనిషిని మంచి అని నమ్మడానికి జీవితకాలం పట్టచ్చేమో, కానీ చెడు అని చెప్పడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడింది మొత్తం ఒక్కసారిగా ఒక్క ఫోన్ కాల్తో పోయిందండి. గుండె పగిలిపోయింది. ఇందుకోసమైనా నేను బయటకు వచ్చాను, ఇన్ని మాటలు పడ్డాక నేను బయటకు వచ్చాను. నేనే కాదండి, ఏ మహిళ అయినా ఎన్నో ఒడిదుడుకుల్ని ఛేదించి బయటకు వస్తుంది. ఫ్యామిలీకి చెప్పుకోవాలి, ఫ్యామిలీ అనగానే భర్తకు చెప్పాలి, అత్తకు చెప్పాలి, పిల్లలకి చెప్పుకోవాలి. ఇవన్నీ సర్ది పెట్టుకున్నాక సొసైటీకి ఏదో చేయాలని బయటకు వస్తుంది. అలాంటి చేసేవాళ్ళు
చాలా కొంతమంది ఉన్నారనుకోండి, ఆ కొంతమందిని కూడా ఈ సొసైటీ సహకరించక అదో మాట ఇదో మాట అని బ్రేక్ చేసింది అనుకోండి, హార్ట్ మంచి అనేది మిగలదు. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, నేనే కాదండి, ఏ మహిళ అని అంతే. ఒక మాట అనడం ఈజీ, ఆ నాలుక నుంచి బయటకు వచ్చిన ఆ మాటని మళ్ళీ కాపాడుకోవడం చాలా కష్టం. అది తిరిగి తీసుకోలేదండి నిజంగా. అయితే అలా మొదలైన ఆ మాటలు చిలికి 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 ఎక్కడి దాకా వచ్చిందంటే, నేను పెట్టుకుంది డివోషనల్. నేను డివోషనల్గానే చేయాలి అనుకున్నా, సర్వీస్ చేయాలనుకున్నా, కానీ ఎవరి దగ్గరికి వెళ్తున్నా మగవాళ్ళతో మాట్లాడతారు అనడం, ఆమెకి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారనడం, ఆమె అసలు ఏం చేస్తుందో మీకు తెలుసా, జెంట్స్ ఎవరైనా కావాలంటే లేడీస్ని పరిచయం చేయడం, ఇలాంటివన్నీ ఈ టాపిక్స్ అన్నీ అలా డైవర్ట్ చేయడం ఇంకా 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 బాధకు లోనైందని. ఇంకా అసలు 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 మహిళనే ఆమెని ఎందుకు, ఏ కోణంలోనే ఎందుకు చూస్తున్నారు మీరు? ఎందుకు చూస్తారు అట్లా? సొసైటీ అంతా ఎందుకు చూస్తుంది? ఒక అన్నయ్య అంటే తప్పు పడుతుంది, ఒక తమ్ముడు అంటే తప్పు పడుతుంది, మనల్ని పనులు చేసుకొని కదా. ప్రజలు అసలు విరోధులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో రారండి, స్నేహితుల్లో నుంచే వస్తారు. ఒక స్నేహం అనేది ఎప్పుడైతే మనం నమ్మి, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా, వదినలను, అత్తమ్మనో, ఆయననో, పిల్లలు మారం చేస్తున్నారు అని చెప్పడం కూడా, దాన్ని తీసుకొని వెళ్ళి ఇంకో విధంగా చూపిస్తే, భర్త ఏదో మనకు సపోర్ట్ చేయలేదు అనేది ఇంకో కోణంలో చూపిస్తే, ఎవరో ఎక్కడో విరోధులు మొదలవరండి. మనకు స్నేహం నుంచే విరోధులు వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అండి, నమ్మడం మానేస్తాం మనం. ఎవరిని నమ్మలేము అసలు. సొసైటీలో ఒక అడుగు పెట్టిన తర్వాత అసలు ఏం షేర్ చేసుకుందాం, ఏమైనా చెప్దామా వద్దా, మాట్లాడదామా వద్దా, ఇలాంటి డైలమాలో పడిపోతాం. సో నేను చాలా ఒడిదుడుకుల్ని తట్టుకొని ఎక్కడా కూడా అండి, నేను అదే చెప్పాను, ఒక 6 నెలలు మదన పడ్డానండి. అసలు సూసైడ్ చేసుకుందామా, నన్ను చేయనిస్తలే సమాజం, నన్ను ఈ సమాజం ఒక అడుగు ముందుకు వేయనీయట్లేదు, నన్ను చాలా మాట్లాడుతుంది, ఇక్కడి నుంచి నేను డ్రాప్ అయిపోదామా, ఇంకెందుకు సాయినాథా, నువ్వు ఇచ్చిన ప్రాణం నువ్వే తీసేసుకో, నన్ను పని చేయనీయట్లేదు, నేను ఎందుకు బ్రతుకుండడం అని అనుకున్న ఆ నిమిషాన చాలా పడిపోతుంటే నా భర్త అసలు భుజం తట్టి, నేను అన్నప్పుడు నువ్వు నాకు తప్పుగా కనిపించలేదు, నేను నిన్నొక్క మాట కూడా అనలేదు, పుణ్యశాంతి ఏంటో నాకు తెలుసు, నా పిల్లలకు తెలుసు, మన ఇంట్లో వాళ్ళకి తెలుసు, సొసైటీ ఒకరోజు నమ్ముద్ది, అది ఏ రోజైతే నిన్ను ప్రత్యక్షంగా చూస్తారో. ఇప్పుడు మాటలు పట్టుకొని వింటున్నారు అందరూ, కానీ నువ్వేంటో నీ పనిలో చూపించు, మాటలో చూపించకు, నువ్వేం చేయాలనుకుంటున్నావు నీ పనిలో చూపించు అని చెప్పి నా భుజం తట్టి మళ్ళీ నాకు ధైర్యాన్ని నూరిపోసి మళ్ళీ సొసైటీలోకి నా భర్త నన్ను చేయుతనిచ్చి నన్ను నిలబెట్టాడండి. అసలు అలా లేకపోయింటే మాత్రం చాలా కష్టమవుతుండే. కానీ ఒక మాట అది ఒక కత్తిపోటులాగా మనిషిని పొడిచేస్తుందండి. అది మేము చాలా కష్టం అనుభవించాము. సో అందుకనే అంటూ ఉంటాను, ఏ మహిళ ప్రయత్నించి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నా ఏదో కొంత ఆశయంతో పెట్టుకుంటుంది. తనకి సపోర్ట్ ఇవ్వండి, వీలైతే సపోర్ట్ ఇవ్వండి, కాకపోతే కూడా మానేయండి, కానీ ఒక మాట తెలిసి తెలియకుండా మాత్రం అనొద్దని నేను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో చెప్తూ ఉంటాను. 2 పిల్లలండి మీకు? 2 పిల్లలండి. పాప బాబునా? బాబు మణికంఠ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, పాప అభిరామి హరిప్రియ, సో తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతాడు. ఓకే. జనరల్గా అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక విమెన్కి ఇంటి బాధ్యతలు, కుటుంబ సభ్యుల బాధ్యతలు నెత్తి మీద ఉంటాయి. పొద్దున్న లేస్తే అందరికీ ఉండేవి ఇంటి పనులు, కానీ ఎవరెవరికి కాఫీలు, టీలు, టిఫిన్లు, వాళ్ళ బాక్సులు సర్దడం, వాళ్ళని స్కూళ్ళకి కాలేజీలకు పంపించడం, ఈ బాధ్యతలన్నీ మీరు సక్రమంగా చేసుకోగలుగుతున్నారా ఈ సేవా సమితిలో? ఎందుకంటే ఇది టైం కాని టైంలో ఫోన్స్ రావడం కానీ, మీ సేవా కార్యక్రమాలకి బయటకు వెళ్ళడానికి కానీ, ఇవన్నీ ప్రాపర్గా చేయగలుగుతున్నారా?